అమ్మా గీత. గీత అదేరా నీతో వచ్చింది. సరిగ్గా నీ పిలిచినట్టే పిలుస్తావరా? స్టైల్ మార్చు. నా స్టైల్ అసలు ఎందుకు పిలిచావని. సరేలే సైలెన్స్. గీత. అమ్మా గీత. రండి డాడీ రండి. ఏమిటమ్మా నేను విన్నది నిజమేనా? నువ్వు పెళ్లి ఒప్పుకున్నావట? చాలా సంతోషం అమ్మా. అసలు కాళేశం బావ కబురు చేస్తే నేను నమ్మలేకపోయాను. అవును డాడీ, కాశీ అని చాలా మంచి మనిషి. చదువు లేకపోయినా ఎంతో సంస్కారం ఉన్న మనిషి. కంగ్రాచులేషన్స్ అమ్మా, మీ నాన్నకి నాకు భారం తగ్గించావు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పిల్లగాడు బంగారం, గీతమ్మకు నచ్చిండు. ఆడి బాబుకి అన్ని విషయాలు చెప్పేసిన వెంటనే ముహూర్తం పెట్టించమని ఒకే తొందర. వచ్చేది శ్రావణ మాసం అన్నయ్య, ముహూర్తాలు అలాగే. ఇక నేను చెప్పి రావలేను గానీ ఆ సంచిలో ఉన్న మాటలన్నీ ఒక్కసారి మింగే ఎంత ఎగిరిపోతావు. కాళేశం బావ పురోహితులను అడిగి మంచి ముహూర్తం పెట్టించు. ఏమిటో ఈ పెళ్లి మాట అనుకున్నప్పటి నుంచి నాకు వీక్నెస్ వచ్చేస్తుంది. వద్దురా, ఈ కన్యాదానం అయ్యేంత వరకు నన్ను బతికొండని. ఓ 10 గంటలు బిల్లి అన్నా. 10 గంటల ఏంట్రా అప్పగా గిరాకి ఊరెడుతున్నావా? అవునన్నా, వల్లపాపురం పెడుతున్నా. ఆడా వెంకటరామ గారి అబ్బాయి కాశీ గారి పెళ్లి. నేను ఎక్కువ ఉంటే వల్లపాపురంలో నా పెళ్ళట జరుగుతుందిరా దొంగ నాయల. అంటే నా పేరు మీద ఎవడో చేరాడన్నమాట. నా యాల రక్తం తాగుతా. పెళ్లి జరిగేది ఎక్కడనా? ఇక్కడ కాదు, అక్కడ. తమరెవరు? గుర్రం మీద దిగారు, అందులోనూ అర్ధరాత్రి. మమ్మల్ని చంపడా? మా ఇంటికి అర్ధరాత్రి వస్తాను, అర్థం లేని రాత్రి వస్తాను, నా ఇష్టం. అయినా నా పేరు పెట్టుకుని ఇంట్లో పెళ్లి చేసుకునే దొంగ నాయలు ఎవర్రా? అవును, నువ్వు కాశీవు కదూ? ఏ అనుమానమా? చిన్నప్పుడు మా అయ్య నా ఏపు మీద పెట్టిన వాత చూడరా. కావాలంటే వీపుడు పొడ చూపిస్తావు, తీసు. నా ఇష్టంరా. అడగరా నువ్వు ఆడరా, ఉల్లిపిస్తారమ్మా. అవునులే. అవును, నేను అవన్న గుర్తుపెట్టావరా? నేనురా చిన్నాని. చిన్నావా చింత పెక్కవా? నువ్వాడు అయితే నాకెంత వద్దా? ఒరే, మీ నాన్నను మోసం చేసి ఒకడు నీ పేరుతో ఇంట్లో దూరాడు. నాకు ఆ విషయం ఇప్పుడే తెలిసింది. మన ఇద్దరం కలిసి వాడి భర్త పట్టాలరా. మరే నా ఒకే దెబ్బతో సహా. వాడు లోపల గదిలో ఉన్నాడు, రా వెళ్తాం. ఉన్నాడా? సరే పద ఆడదాం. ఇలాగ ఇలాగా ఇలాగా ఉండాలి. ఇక్కడే ఈ మంచం కింద ఉన్నాడేమో చూడు. మాంసం కదా చూసి దాక్కుని ఉంటాడన్నా. అసలు కాసి వచ్చేసాడా? అవునరా, అమయానికి దిగిపోయాడు దరిద్రుడు. కొంప ముంచేశాడు. ఎలా ఇప్పుడు? ముహూర్తానికి టైం అవుతుంది. నువ్వేం కంగారు పడకు, వాడిని గదిలోంచి బయట రాకుండా నేర్చుకుంటాను. నువ్వు మాత్రం పెళ్ళేవాడిని వచ్చావు. వాడిని 4 ఉతికి బయట తిరుగుతాం. వెళ్ళు. ఎన్నం తీసుకోండి. ఏం కూడా ఎవరు బాబాయ్? ఇదిగో ఈ కోట ఆయన. నమస్కారం. నాకు పేరుంది, సీతాపతం చెప్పొచ్చుగా. ఇలా కోట్లైనా పంచులైనా తుండుకోట్లైనా గోచీలైనా చెప్పడానికి ఏం మంచి మర్యాద లేదు? ఆ ఊళ్ళో అంతేనయ్యా. కళ్ళజోడు పెట్టుకునేవాడిని కళ్ళజోడు అంటాం, కోట వేసుకునేవాడిని కోట ఆయన అంటాం, టోపీ పెట్టుకునేవాడిని టోపీలోడు అంటాం, ఇలా గోక్కునేవాడిని ఏమంటారు? గోకులోడు అంటాం. చిచ్చి, యూస్లెస్. ఇదిగో పాకో తిట్టగో, ధైర్యం ఉంటే అర్థం చెప్పి మరీ తిట్టు. నేను చెప్పగలను పంచాంగం మన ఏంటి ఆ బాధలను తిట్టతానండి. దేవుడు ముహూర్తానికి టైం అయిందా? వస్తున్నాం. వెళ్ళు. నువ్వు ఇలాగైతే ఎలా రాను, అలా దొడ్డుకోమంటూ వస్తాను. శ్రీకృష్ణ పరమాత్ముడి పోజా. ఎరా, నన్ను దొంగ దెబ్బ తీసి నకిలీ కాశీగాడి పెళ్లి జరిపించాలని చూస్తావా? నేను మందు కొట్టినా స్టడీగా ఉంటాను,
కొట్టకపోయినా స్టడీగా ఉంటాన్రా. ఎక్కడ కాశీ గారు? ఎక్కడ పెళ్లి పందిరి? చూపించు. రేయ్, నువ్వేనా నకిలీ కాశీవి? నిన్ను మీ నాన్నని మోసం చేసి మీ ఆస్తి దోచేయడానికి రాలేదురా. మరెందుకు వచ్చావు? మా నాన్నకు సాయం చేసి ఆస్తి కూడబెట్టడానికి వచ్చావా? కాదు, నాకు నచ్చిన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం నేను ఈ వేషం వేసి మోసం చేయక తప్పలేదు బ్రదర్. అవన్నీ నాకు అనవసరం. మరి నా పొజిషన్ ఏమిటి? వెంకట స్వామికి ఒక్కడే కొడుకని హోల్ ఇండియా దేశం మొత్తానికి తెలుసు. ఆ కొడుకు నువ్వేనని మా నాన్నని దేశాన్ని నమ్మించావు. మరి నాకైతేమిటి? నేనెవరు కొడుకుని? నా పేరు చెప్పి నువ్వు పెళ్లి చేసేసుకున్నావు. మరి నా పెళ్లి మాట ఏమిటి? ఇలా దోవ చూపించుకుని మర్యాదగా అడిగితే దోవ చూపెడతాం, దబాయించామనుకో కారం చూపెడతాం. ఇప్పుడు నేను ఆతుల నాటకాన్ని మన మధ్య రహస్యంగా ఉంచుతానంటే నేను నీకు ఒక ఉపాయం చెబుతాను. ఏమిటది? లాభసాటి బేరమేనా? ఓయే తప్పకుండా. ఈ రోజు నుంచి నువ్వు కాశీ కాదు, నీ పేరు శేష్. శేష్? నువ్వు నా ప్రాణ స్నేహితుడు అని అందరికీ పరిచయం చేస్తాను. రేపు ఆ ఇంట్లోకి వచ్చి నలుగురు ముందు నన్ను కాశీ అని గట్టిగా గౌరవించుకోవాలి. తెలిసిందా? కాశీ అని. అదేలే వాయ్, గట్టిగా కౌగిలించుకోవాలి. ఎంత స్ట్రాంగ్ కాదు, కొంచెం లైట్ గా. ఇక మిగతా విషయాలైనా మేము చూసుకుంటాం. ఓకే, చూసుకో. ఇది మన మధ్య కుదుర్చుకున్న ఒప్పందం. కాశీ, శేషు, 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 ఎప్పుడొచ్చారా? ఇప్పుడేరా. నీకు పెళ్ళని తెలిసి రెక్కలు కట్టుకుని వాలిపోయాను. అయినా నాకు తెలియకుండా పెళ్లి చేసేసుకుంటావా? ఏం చేయను రా, అనుకోకుండా పెళ్లి ఖాయమైపోయింది. కాశీ, ఎందుకన్నా నన్ను? ఏంటి మంగారు? ఎవరతను? స్నేహితుడు మంగారు. నమస్కారం అండి. 15 ఏళ్ళు నాకు అన్నం పెట్టి పాపం వాళ్ళ ఇంట్లో ఉండించాడు. మా నాన్న కూడా అలా చూసుంటాడు. బాగా డబ్బున్నాడు. ఏమిటోరా కాశీ, ఉన్నట్టుండి మా ఆస్తి అంతా హారతి కర్పూరంలా హరించుకుపోయింది. ఏం పర్వాలేదు, నువ్వేం కంగారు పడకు, ఆయన అంతే. శేషు, 6 ఏళ్ళు నువ్వు నాకు అన్నం పెట్టావు. కొన్నాళ్ళైనా నీకు అన్నం పెట్టలేనా? ఉండు, అమ్మాయి గారితో చెప్పి నేను మా ఇంటికి తీసుకెళ్తాను. ఇంకా అమ్మాయి గారు ఏంట్రా? అప్పుడేనా? అనకపోతే ఎదవైపోతాం. అంటాళ్ళవయ్యా, ఊరికే ఏమిటా తొందర? టైం వేస్ట్ చేయకండి. సరదాగా పాటలు పాడుకుంటే పోలా. బాగుందిరా, ఇది బెస్ట్ అడ్వైస్. కమలా, పడమా, పడు పడు పడు. పాడమంటుంటే లాగమాకు లాగమాకు లాగి లాగి పైట కొంగు జార నీకు లాగమాకు లాగమాకు లాగి లాగి పైట కొంగు జార నీకు. ఇక లాగలే, వెళ్ళి కూర్చో. పాడడానికి ఎవరో ఒకరు ఉండాలిగా. నేను పాడతాను. సీత, పుట్టింటోళ్ళు తరివేశారు, చుక్కుం 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 కట్టుకునోడు వదిలేశాడు. అయ్యో పాపం పాపాయమ్మ. ఒరే నారి, నువ్వు సాంగ్ ఇదిగో తంతాను. నా జాలి పాటించావుగా. నీకు హిందీ ఛాన్స్ ఇచ్చాను, కొట్టు. అడుగు పట్టేసిందిరా నాయన. సీత, కూర్చో. ఎవరు అడక్కపోయినా మేము కూడా పాడతాం. అనుకున్నదొక్కటి, ఆయనది ఒక్కటి, బోతా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట, ఆ బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి, ఆయనది ఒక్కటి, బోతా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట, ఆ బుల్బుల్ పిట్ట, ఆ బుల్బుల్ పిట్ట, ఆ బుల్బుల్ పిట్ట. ఇప్పుడు పెళ్లి కొడుకు పాట పాడాలి కదత్తయ్య. నేనా? పాడతాను, కానీ ఏ పాట నాకు పూర్తిగా రాదు, కొంచెం కొంచెం వచ్చు. పాడినా? పర్లేదు, పాడే పాడే. పాడతా.